అమ్మయ్య అని మనసులో అనుకున్న రాధికకు రఘు కంటే కిషోర్ మేఘనకు మంచి జోడి అనిపించడం మొదలైంది. అవును కిషోర్, ఇంతకీ మీ కంపెనీ ఎలా నడుస్తుంది? తప్పుగా అనుకోకు. మా అమ్మాయి నేను ఇష్టపడింది కాబట్టి అన్ని వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా, అందుకే అడుగుతున్నా అని రాధిక ఎంతో ఆప్యాయంగా అడిగింది. దారిలో వచ్చినంతసేపు మేఘన తన తల్లితో ఏం మాట్లాడాలో చెబుతూనే వచ్చింది. కానీ కిషోర్కి ఆ క్షణం టెన్షన్ కలగడంతో పొరపాటున ఆంటీ ఒక 30 మిలియన్ టర్న్ ఉంటుంది పర్ ఇయర్ అని అన్నాడు. విన్నారా ఆంటీ, మాలాంటి చిన్న చిన్న సంస్థలు సంవత్సరానికి 4-5 మిలియన్లు సంపాదించడమే కష్టం అనుకుంటుంటే నిన్న కాక మొన్న కంపెనీ స్టార్ట్ చేసి కిషోర్ ఏ మాత్రం ప్రాఫిట్ సంపాదిస్తున్నాడో నిజంగా తనని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అని అన్నాడు రఘు. అవును రఘు, మరి మా మేఘన సెలక్షన్ అంటే ఏమనుకున్నాం? నా ఇద్దరి కూతుర్లలో తెలివైంది